శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. నమస్తే. ఈరోజు సిజేపీ పార్టీకి సపోర్ట్ చేయడానికి వచ్చారా? అవునండి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక అంశం తీసుకొని దేశం మొత్తం యువతను కదిలించింది. ఈ దేశంలో నిరుద్యోగం ఉన్నది, ఈ దేశంలో పేదరికం ఉన్నది, ఈ దేశంలో లంచగొండితనం ఉన్నది, ఈ దేశంలో అవినీతి ఉన్నది. ఇది ఎట్లా నశిస్తుంది? అందరూ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు, పరిష్కారాల గురించి కూడా మాట్లాడాలి. ఈ పరిష్కారాల గురించి అంబేద్కర్ గారు 100 సంవత్సరాల క్రితం మాట్లాడారు. అంబేద్కర్ గారు స్టేట్ సోషలిజంలో భూమిని వ్యక్తిగత ఆస్తిగా ఉంచకూడదు అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో భూమి అనేది ప్రజలందరిది కాబట్టి భూమి అనేది వ్యక్తిగత ఆస్తిగా ఉంచకూడదు అని అంబేద్కర్ గారు నిర్ణయించారు. భూమి కనుక వ్యక్తిగత ఆస్తిగా ఉండకపోతే నిరుద్యోగం నిర్మూలన జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అని అడగచ్చు మీరు. ఇప్పుడు పల్లెటూర్లలో మన దేశం మొత్తము అధికంగా వ్యవసాయ దేశం అంటే వ్యవసాయ ఆధారిత దేశం. ప్రజలందరిలో దాదాపు 60-70% వ్యవసాయం మీద ఉన్నారు. అంటే వ్యవసాయ పనులు చేస్తారు, వ్యవసాయం మీద ఆడతారు. వాళ్ళ దగ్గర భూమి లేదు. అధిక శాతం మీద భూమి మొత్తం భూస్వాముల చేతిలో ఉంది. అంటే కొందరు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ధరలు పెరుగుతుండడం వల్ల అవినీతి చేసిన వారు కానీ రాజకీయ నాయకులు కానీ డబ్బులు సంపాదించిన కూడా అందరూ భూమి మీద పెట్టుబడి పెడుతున్నారు. దానివల్ల కొత్త ఇండస్ట్రీలు పెట్టడానికి ఎవరు ఇష్టపడట్లేదు, భూమి మీద పెడుతున్నారు. అంటే భూమి అంతా కొందరు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల వ్యవసాయం తగ్గిపోతుంది. వ్యవసాయం తగ్గిపోవడం వల్ల కౌలుకు అంటే సొంత భూమి ఉండదు, కౌలుకు చేయాల్సి వస్తుంది. సో ఇదే భూమి కనుక గవర్నమెంట్ చేతుల్లో ఉంటే గవర్నమెంట్ ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ ఉచితంగా లీజుకి ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం లాగానే ఇవ్వచ్చు. అది కూడా ప్రభుత్వం పరీక్ష రాసి ఉద్యోగం ఇస్తున్నాం కదా, అట్లాగే ఒక 3 ఎకరాలు ప్రతి కుటుంబానికి భూమి జాతీయం చేసి ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తే వాళ్ళు సొంతంగా వ్యవసాయం చేసుకొని అప్పుడు వాళ్ళు కౌలు కట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎక్కువ కష్టపడి పనిచేస్తాడు రైతు. పనిచేసి వాళ్ళ పిల్లల్ని పెంచుకో. ఆ రకంగా కొంత పేదరికం తగ్గుతుంది. చదువుకున్న వాళ్ళందరూ ఒక 20 మంది చేరి ఒక 20 మంది యువ ఇంజనీర్లు ఉన్నారు అనుకుందాం. వాళ్ళందరూ చేసి ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళకి భూమి కావాలా, మీరు ఏది చేయాలన్నా భూమి కావాలా, ఒక షెడ్ కట్టుకోవాలంటే భూమి కావాలా. సో యువ ఇంజనీర్లకి ఒక 20 మంది చేరి మేమే సొంతంగా వ్యాపారం చేసుకుంటామంటే వాళ్ళకి ఉచితంగా లీజుకి ఇవ్వచ్చు భూమిని. సో ఇదంతా జరగాలంటే భూమి అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ఈ మాట అంబేద్కర్ గారు 100 సంవత్సరాల క్రితం రాశారు. ఈ అంశం మీద దేశం మొత్తం మీద చర్చలు జరగాలి. ఇది కరెక్టా కాదా చర్చలు జరగాలి. ఇది చేసే దేశం బాగుపడుతుందా లేదా కూడా చర్చలు జరగచ్చు. సో ఈ అంశాన్ని సపోర్ట్ చేస్తూనే ఈ భూమి జాతీయం అనేది అన్ని సమస్యల పరిష్కారం అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. అయితే వీళ్ళన్న విషయం ఏంటంటే అంబేద్కర్ గతంలోనే 100 సంవత్సరాల క్రితమే ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిండు, రాసిండు. ఇవాళ అంబేద్కర్ జయంతి చేస్తారు, అంబేద్కర్ నినాదం చేస్తారు. ఎన్ని చేసినా కూడా ఒక నినాదాన్ని అస్సలు పాటించరు. అయినా ఆయన రాజ్యాంగంలో రాసిన ఈ అంబేద్కర్ భూమి జాతీయం ఇవన్నీ ప్రవర్తిస్తున్నాము, ఆయన అనుసారంగా నడుస్తున్నాము, ఆయన బాటలో నడుస్తున్నాము అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎక్కడ కూడా పాటించింది ఉండదు. రాజకీయ నాయకులకు ఇది ఒక పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. అన్న నమస్తే అన్న. మద్దతు ఇవ్వడానికి వచ్చిరా మీరు బాధితులా? మేము మద్దతు ఇవ్వడానికి వచ్చినాము. ఎందుకంటే భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాటం చేసేటువంటి యువకులం కావచ్చు, అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులం కావచ్చు, అనేక విధాలుగా ఈరోజు రాజకీయ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే అవినీతి పరులుగా చిత్రీకరించి ఈడీని కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి సంస్థలను ఈరోజు వాడుకొని వాళ్ళ బీజేపీలో చేర్చుకుంటా ఉన్నది. అదేవిధంగా యువకులు ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేస్తే దేశద్రోహులుగా, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి విచ్ఛిన్నకారులుగా మరి ఈరోజు బీజేపీ బదనం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నది. బట్ దానికి భిన్నంగా ఈరోజు సీజేపీ అనేది ఏర్పాటు చేయడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఏ మతం చెందినటువంటి యువకులైన విద్యార్థులైనా ఈరోజు బాధితులు ఉన్నారు. ఆ బాధితుల పక్షాన పోరాటానికి సీజేపీ అనేది ఏర్పాటు చేయడం అనేది ఈరోజు బీజేపీని అడుగుతా ఉన్నాను. ఈరోజు దేశంలో ప్రతిపక్ష పార్టీలు మిమ్మల్ని విమర్శిస్తే దేశద్రోహులుగా చిత్రీకరించిన మీరు ఈరోజు ఈ దేశంలో విద్యార్థుల పక్షాన నిస్వార్థంగా పోరాటం చేస్తున్న సీజేపీని ఏ విధంగా బదనం చేసే కార్యక్రమం చేస్తారో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తాను. ఎందుకు ఈ ప్రశ్న వేయాల్సి వస్తుందంటే, ఒక గ్రామ పంచాయతీ పరిధిలో 10,000 రూపాయలు అవినీతి చేస్తే సర్పంచ్ను సస్పెండ్ చేయాలని చెప్పేసి పోరాటం చేసేటువంటి చైతన్యం కలిగినటువంటి దేశంలో ఉన్న విద్యార్థులు, ప్రజలు, యువకులు ఈరోజు 89 సార్లు పేపర్ లీక్ అయితే కనీసం దానికి బాధ్యత వహించి రాజీనామా వేసేటువంటి ఒక బాధ్యత మీకు లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రపంచ వేదికలపైన భారతదేశం అభివృద్ధి చెందిందంటే ఆ గొప్పతనం మాదే, మోడీదే, బీజేపీ అని జబ్బలు తెరుచుకునే మీరు
రోజు 8-9 సార్లు పేపర్ లీక్ అయింది, దాదాపు 5 నుండి 10 మంది చనిపోయారు. దానికి బాధ్యత మేమే, ఇంకోసారి జరగాని ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఇది మీ వైఫల్యం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా దేశంలో ఈరోజు కేవలం హిందూ ముస్లింల మధ్య చిచ్చులు పెట్టించి ఓట్ల పరంగా రాజకీయం చేయాలని చూస్తున్నారు తప్ప ఈ దేశంలో విద్యాపరంగా కావచ్చు, అదేవిధంగా వైద్యపరంగా కావచ్చు, మీరు తీసుకొచ్చినటువంటి మరి నూతనటువంటి టెక్నాలజీ ఇది, మీరు తీసుకొచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో మీరు తీసుకొచ్చినటువంటి మార్పులు ఏమని చెప్పేసి విద్యార్థులు అడుగుతా ఉన్నారు. ఇది కేవలం నీట్ పరీక్షకు సంబంధించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉద్యమం ఏదైతే ఉన్నదో దాని తర్వాత కూడా రూపాంతరం చెందుతుంది. భారతదేశంలో బీజేపీ మీ యొక్క ఆగడాలను ఎండగట్టడానికి దేశంలో యువకులందరూ ఒక వేదికగా మారింది. ఖచ్చితంగా మీ యొక్క అన్యాయాలను అక్రమాలను అరికడతాం, ఎండగడతాం, అవినీతిపైన పోరాటం చేస్తాం. ఈ దేశంలో విద్యార్థులపైన, యువకులపైన, ప్రజలకు, రైతులకు, అదేవిధంగా యువకులకు, మహిళలకు అండగా ఉండి బీజేపీ ముందుకెళ్తుందని తెలియజేస్తాను. తెలంగాణ తల్లి నిజంగా ఎక్కడుంది? మొన్ననే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది ధర్నా అనేది. అసలు పర్మిషన్ కూడా 12 గంటల వరకే, కానీ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు, యువత వస్తూనే ఉంది. అసలు ఇసుకేస్తే రాళ్ళనంత యువత ఇడికి చేరుకుంటుంది. ఇంత జరుగుతున్నా కూడా తెలంగాణ గవర్నమెంట్ మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమిప్పటికీ మాట్లాడతలేడు. అసలు ప్రతి ఒక్క వీళ్ళ నినాదాలు వింటే గనక నిజంగా చాలా బాధ అవుతుంది. నిజంగా ఒక గుండె కోత లాంటిదే. గతంలో మలిదశ ఉద్యమంలో ఎంతో మంది నిరుద్యోగులు ప్రాణత్యాగం చేసిరు. అలా ప్రాణత్యాగాలకి నిజంగా ఇప్పటికీ కూడా ఫలితం లేదని చెప్పచ్చు. అసలు తెలంగాణ గవర్నమెంట్కు సవాలు విసిరబోతుంది ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా. నిజానికి ఎంతోమంది ఉద్యోగాలు లేక అల్లాడిపోతుంటే వాళ్ళని అవమానించే విధంగా ఒక కాక్రోచ్ అనే పదం వాడిండు. ఆ పదం వాడడం వల్ల ఈరోజు బీజేపీ పార్టీ ఇలా పుట్టుకొచ్చింది. నిజంగా తిరగబడ్డది యువత, నేటి యువత తిరగబడ్డది. ఈ యువతని నిజంగా సల్లారుస్తారా? మీరు సల్లార్చే ప్రయత్నం చేస్తారా? అసలు చెయ్యరా? అర్థం కాని పరిస్థితి. నిజంగా యువత మేల్కొన్న యువత రేపటి రాజకీయ వ్యవస్థని మార్చబోతుందా? మార్చాలంటే యువత నిజంగా మేల్కోవాలని ఎన్నో చోట్ల మీరు ప్రసంగాలు చేసిరు, మాట్లాడిరు, అన్నీ చేసిరు. మరి ప్రతి ప్రసంగంలో యువతకి ఎంతో సపోర్ట్ ఉంటామని మాట్లాడతారు రాజకీయ నాయకులు. అలాంటి రాజకీయ నాయకులు ఇప్పటికీ కూడా స్పందిస్తలేరు, అసలు మాట్లాడతలేరు. వాళ్ళ ఇళ్ళల్లో టీవీలు చూసుకుంటున్నారా లేదా అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే నాడు మలిదశ ఉద్యమం ఒక పోరాటం. ఉస్మానియా గడ్డ మీద నుంచి ఎంతో పోరాటం చేసిన యువత ఈరోజు అదే దారుణమైన పరిస్థితిని మరి కూడగట్టుకుంది. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కావాలి, అన్ని రంగాల్లో ఉద్యోగాలు కావాలి, చదువుకున్న ప్రతి బిడ్డకి ఉద్యోగాలు కావాలి. ఇలా యువతని ఎందుకు అవమానిస్తుంది ప్రభుత్వం? ఎందుకు అవమానించే విధంగా మాట్లాడుతుంది ప్రభుత్వం? రాజకీయ నాయకులకు నిజంగా సిగ్గే ఉంటే, దమ్మే ఉంటే ఈరోజు యువతని ఖచ్చితంగా మీరు ఆపగలుగుతారా? ఆపగలిగి మాట్లాడతారా? నిలది जो एजुकेशन मिनिस्टर है धर्मेंद्र प्रधान, इन्होंने अपनी जिम्मेदारी जवाबदेही उनकी तय होनी चाहिए, क्योंकि इतने सारे पेपर लीक्स हुए हैं पिछले धर्मेंद्र प्रधान के टेन्योर में, और बड़ी बड़ी नेशनल लेवल की एग्जाम्स में ये हो रहा है. ये नीट पीजी हो गया, सीबीएसई का जो एग्ज़ाम है जिसमें इतने सारे करोड़ों विद्यार्थी बैठते हैं एग्ज़ाम देने के लिए, बोर्ड एग्ज़ाम के लिए, तो उनके पेपर इवैल्यूएशन में प्रॉब्लम है. तो ये सब चीज़ें हमारे देश का भविष्य दांव पे लगा के धर्मेंद्र प्रधान की जवाबदेही नहीं तय हो रही है. और हमारे 56 इंची जो प्रधानमंत्री है, 56 इंची छाती वाले, जो अदरवाइज मजदूरों पे, किसानों पे, जो पत्रकार है उन पे दमनकारी नीतियाँ अपना के उनकी आवाज़ है वो दबाते हैं, वो विद्यार्थियों के ये डिमांड के लिए अपना एक भी बार उन्होंने मन की बात में ये बोला नहीं है. और ये धर्मेंद्र प्रधान और एनटीए जो संस्था है, नेशनल टेस्टिंग एजेंसी, जिसका ट्रैक रिकॉर्ड बहुत ही ख़राब है पिछले कुछ सालों में, उनके खिलाफ एक्शन लेना तो दूर, कोई जवाबदेही नहीं तय हो रही है. तो ये जो गवर्नमेंट है उनकी तरफ से, और जो मेन स्ट्रीम मीडिया है वो इस प्रोटेस्ट को बदनाम करने की कोशिश कर रहा है, इसके खिलाफ हम खड़े हैं. और हमारी ये डिमांड है कि जो युवा है, जो छात्र है, तो उनकी नीतियों, उनके फेवर में जो नीतियाँ है वो बनानी चाहिए. शिक्षा का जो कमर्शियलाइजेशन है, जो प्राइवेटाइजेशन है, वो बंद करना चाहिए.
शिक्षा सबके लिए होनी चाहिए, सबके लिए फ्री और एक्सेसिबल एजुकेशन होना चाहिए, ये हमारी डिमांड है। और धर्मेंद्र प्रधान ने तो इस्तीफा देना ही चाहिए।